నాయకత్వం, వర్ధిల్లాలి మంత్రి దేవరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మంత్రి దేవరాజు గారి నాయకత్వం. మనోళ్ళన్నా అయ్యా, మేము మిమ్మల్ని గెలిపించాం, మా పనులన్నీ మీ మీదే ఉన్నాయ్యా. తప్పక నెరవేరుస్తాను మీ పనులన్నీ. నన్ను ఆరోగ్య శాఖ మంత్రిగా నన్ను ఎన్నుకున్న మన ముఖ్యమంత్రి గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన గ్రామ ప్రజానీకానికి, మన రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా మనకు కావాల్సిన పనులన్నీ మీకు చేపిస్తాను. నిర్భయంగా వెళ్ళరండి. వర్ధిల్లాలి దేవరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవరాజు గారి నాయకత్వం. నమస్కారం సార్. ఓ నువ్వా సత్యం, ఏమిటి విశేషాలు? మీ వద్దకు సాయం కోసం వచ్చాను సార్. ఏమిటది? ఎంతో కాలంగా ఉద్యోగ వేటలు అలసిపోయినా నేను, నాకు ఒక అవకాశం వచ్చింది సార్. ఎలాగైనా మీ పలుకుబడి ఉపయోగించి ఆ ఉద్యోగం నాకు వచ్చేలా చేయండి సార్. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను సార్. చూడు సత్యం, నీవు నాకు ఎలక్షన్లో చాలా సహకరించావు. నువ్వంటే నాకు ఎంతో అభిమానం. అలాంటిది నీకు ఏం పని కావాలో నిర్భయంగా అడుగు, నేను చేసి పెడతాను. అందుకే సార్ పన్నంత ఆశతో మీ వద్దకు వచ్చాను. అసలు విషయం చెప్పవయ్యా. నేను చదివే చదువుకు ఒక మంచి అవకాశం వచ్చింది సార్. గవర్నమెంట్ డాక్టర్గా ఇంటర్వ్యూ వచ్చింది. మొత్తం ఖాళీలు 10, వాటిలో 2 హెల్త్ మినిస్టర్ గారి కోటాలో నియమించారు సార్. ఎలాగైనా ఆ ఉద్యోగం నాకు వచ్చేలా చేయండి సార్. అందుకో నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ కాదు అంటే నా గుండె తట్టుకోలేదు సార్. ఇప్పటికే కష్టపడి సంపాదించిన, కష్టపడి చదివించిన మా తల్లిదండ్రులకు భారమై బతుకుతున్నవాడు. గారాభంగా పెంచుకున్న నా చెల్లి మా కుటుంబ పరిస్థితులు తట్టుకోలేక నలుగురిలో నాట్యం చేస్తూ మమ్మల్ని బతికిస్తుంది సార్. ఇంత చిన్న వయసులో ఈ కుటుంబ భారాన్ని మోస్తున్న నా చెల్లిని చూస్తుంటే నా బతుకు మీద నాకే విరక్తి పుడుతుంది సార్, విరక్తి పుడుతుంది. ఓకే సత్య, ఓకే, నువ్వేం బాధపడకు. నీకు ఎలాగైనా సరే నేను ఉద్యోగం ఇప్పిస్తాను. ఆ 5 స్టార్ హోటల్లో అదే రోజా మీ చెల్లిలా? అవును సార్. ఏ ఆధారం లేక నలుగురిలో నాట్యం చేస్తూ మమ్మల్ని బతికిస్తున్న దేవత సార్ నా చెల్లి, దేవత సార్. నువ్వేం బాధపడకు, నీకు ఎలాగైనా సరే నేను ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే ఇదే ఉద్యోగానికి ఎవరైనా వచ్చి అడిగితే 2 లక్షల రూపాయలు లంచం తీసుకునేవాడిని. నువ్వు నా మనిషివి కాబట్టి 1 లక్ష రూపాయలు నాకు, 1 లక్ష రూపాయల ఖర్చులకి. ఏ ఇబ్బంది పడబాకు, నువ్వు ఖచ్చితంగా నీకు ఎట్లయినా సరే నేను ఉద్యోగం ఇప్పిస్తాను. సార్ 1 లక్ష రూపాయలంటే అది చాలా తక్కువే, తెలుసా సత్యం? సార్ తెలుసు సార్. నేను నిరుద్యోగనే కానీ అనాగరికుని కాను. ఎవరెవరికి ఎంతెంత మిగులుతుందో తెలియనంత తెలివి తక్కువ నేను కాదు సార్. చూడు సత్యం, నేను చెప్పేది నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. సార్ నా దగ్గర అంత డబ్బు లేదు సార్. అయితే నీకు ఇంకో మంచి సలహా ఇవ్వమంటావా? చెప్పండి సార్. నీకు ఉద్యోగం కావాలంటే 1 లక్ష రూపాయలు తీసుకొని నా ఇంటికి రా, లేదా నీ చెల్లెలు రోజాని రేపు నా గెస్ట్ హౌస్ పంపించు. ఉదయాన్నే అపాయింట్మెంట్ ఆర్డర్స్ తో నీ ఇంటికి వస్తుంది. మేము కూటికి లేని పేదవాళ్ళమే కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదురా. మాటలు జాగ్రత్తగా రానాయి. ఈ దేవరాజు విశ్వరూపం ముందు నువ్వు మాడి మసైపోతావు, జాగ్రత్త. ఒకనాడు నువ్వు ఎలక్షన్ లో నిలబడి నా ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నన్ను గెలిపించండి నువ్వు ప్రాధేయపడిన రోజున నేను నిన్ను సొంత అన్నలాగా భావించి ఆదరించి అందరం ఎక్కించావు. ప్రతిఫలం ఇదంతా. గడిచిన రోజుల గుర్చే వాడు రాజకీయ నాయకుడే కదయ్యా. నీకెలా గుర్తుంటాయిరా? అధికార మతంతో కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు లైసెన్స్ ఉన్న గొండావిరా. చూడు సత్యం, నీ కోసం మేము రెక్కలనక రేయనక పగలనక నీ వాల్ పోస్టులు మా బుధానేసుకొని వీధి వీధి తిరుగుతూ వాల్ పోస్టులు అంటించాం కదరా. నువ్వు గెలిచావనే వార్త విన్నదాకా నీ వెనక కుక్కలాగా తిరిగాయి కదరా. అలాంటి నీవు ఈ రోజు నా చెల్లెల్ని నీ గెస్ట్ హౌస్ పిలిచేంతటోడు అయ్యామట్రా నీచుడా. చూడు సత్యం, మీరు అభాగ్యులు, మేం పెద్దోళ్ళం. మీలాంటి పేదోళ్ళందరూ కష్టపడి మాలాంటి పెద్దోళ్ళని సుఖపెట్టడానికి ముట్టిన పేదవాళ్ళు మాత్రమే గుర్తుంచుకో. ఆ రోజు నువ్వు నా సాయం కోరి వచ్చినప్పుడు
నేను కూడా నీ చెల్లినో నీ తల్లినో నా దగ్గర ఒక్క నైట్ పడుకోముంటే ఏమయ్యాదో నీ గౌరవం ఏమయ్యేది? నా అంతస్తేమిటో గుర్తుంచుకుని మాట్లాడు. నా ఇంట్లో వాడే ఫినాయిల్ ఖరీదురా నీ జీవితం మొత్తం. పుల్లి కంపు కొడుతున్నా ఈ రాజకీయ కొంప కడగటానికి అంత పెనాయిలు కావాల్సిందేరా. మర్యాదగా బయటికి వెళ్ళు, లేదా నువ్వు నన్నేం చేయలేవు. అయినా నీలాంటి కొంపలో ఉండటానికి నాకే ఎలర్జీ పుడుతుందిరా. ఇలా ముందు ఒక్క మాట గుర్తు పెట్టుకో, ఏదో ఒకనాడు నీ రాజకీయ కుర్చీ ముక్కల ముక్కల ఒక తప్పదు. ఏం తమ్ముడు, వెళ్ళిన పని ఏమైంది? ఈ ఎడ్జిని అడుగు పెట్టించోట అపజయమా. అసంభవం అన్నయ్య, అసంభవం. మా ఆ ఇన్స్పెక్టర్ మన రహస్య మందిరమే తయారు చేసిన ఫైల్ తెచ్చావా? ఆ ఫైల్ మని 1-2 సార్లు అడిగాను, ఇవ్వనని మొండికేశాడు. అందుకే వాడిని తాళతో కట్టి జగదంబ సెంటర్ లో కాల్చి మసి చేశాను. ఆ మంటల్లో ఆర్తనాదాలు చేస్తూ వాడి మాడి మసి అయిపోయాడు అన్నయ్య, మసి అయిపోయాడు. మరి ఆ ఫైల్ సంగతి? దాని గురించి భయపడాల్సిన పనే లేదు. వాడి ఇంటికి వెళ్ళి వాడి పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టి ఫైల్ సాధించాను. మరుక్షణం దాని అందాలతో ఆనందంగా ఎంజాయ్ చేసుకొని దాని పైలోకాలకు పంపించాను. వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. ఇక నీకు ఎదురు లేదని నిరూపించుకున్నావు. మరి ఆ ఫైల్ రణధీరానికి పంపించావా? నేనే స్వయంగా వెళ్ళి అన్నకి ఇచ్చొచ్చాను. మంచి పని చేశావు. ఆ మన రణధీర్ వ్యాపారం ఎలా ఉంది? అంతా సవ్యంగానే జరుగుతుంది. కానీ దొంగ మందు సెక్షన్ లో తయారవుతున్న గ్లూకోజ్ బాటిల్ స్టాక్ ఎక్కువగా మిగిలి ఉంది. ప్రస్తుతం 8 కోట్ల రూపాయల స్టాక్ మిగిలిందని అన్నయ్య నీతో చెప్పమన్నాడు. ఓకే, దాని విషయం నేను చూసుకుంటాను. ఒక విషయం చెప్తా విను. ఈ భారతదేశం మీద ఎక్కడ కూడా మన వ్యాపారానికి ఎవడు అడ్డు రావడానికి వీల్లేదు. అలా వస్తే వాడిని ఖతం చేయటమే. మన ముగ్గురం అన్నదమ్ములం. పెద్దవాడినైనా నేను పొలిటికల్ వ్యవహారం చూసుకుంటాను, రెండోవాడైన రణధీర్ అండర్ గ్రౌండ్ ఫారెస్ట్ వ్యవహారం చూసుకుంటాను, మూడోవాడవైన నీవు యూత్ ప్రెసిడెంట్ గా నేను చెప్పిన పనులు నేను చక్కగా చేయి. అది నీ వివరంగా చెప్పాలన్నయ్య. ఈ అర్జున్ అంటే ఆటం బాంబు లాంటి వాడు నీ దేశం అదిరిపోతుంది. ఈ అర్జున్ అడుగు పెట్టించాడ ఈ భూమి కూడా కంపించిపోతుంది. అదే కావాలి. ఈ భారతదేశంలో మన ముగ్గురం 3 కత్తుల వలె చీల్చి చెండాడుదాం. ఇది రామరాజ్యం కాదు, రవిడి రాజ్యం అని తెలియజేద్దాం. మనకు కావాల్సింది మనం సొంతం చేసుకునే వరకు ఈ రౌడీ రాజ్యంలో మనదే పైచేయి కావాలి. ఎవడట్టు వచ్చినా వాడిని అడ్డంగా నరకడమే మన తక్షణ కర్మ. అవును తమ్ముడు, అదే మన రాజమార్గం. ప్రస్తుత విశేషాలేంటి? ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రధర్ తెలుసా? అతని గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? కోట్లకు పడగలెత్తిన కుబేరుడు కదా అతను. వారం రోజుల క్రితం దుర్గమ్మ గుడిలో నగలు పోయాయని దానికి గాని 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన సహృదయుడు ఈ రోజున మదర్ తెరిసా ట్రస్ట్ కి 1 కోటి రూపాయలు తీసుకుని బయలుదేరాడు. వాడిని ఎలాగైనా చంపి వాడి యావదాస్తి మొత్తం మనం సొంతం చేసుకోవాలి. నేనేం చేయాలో చెప్పన్నయ్యా? వాడి ఇంటికెళ్ళి వాడి పిల్లాన్ని ఏవైనా సరే బలవంతంగా ఆమె చేత మన కాగితాల మీద సంతకం పెట్టించి ఆస్తి మొత్తం మన పేరు రాయించి, ఆ తర్వాత మన రణధీర్ నమ్మిన బంటే ఖాన్ చేత అడ్డగించి వాడిని నరికేపిద్దాం. ఏమంటావు? నీ తెలివితేటలు అమోఘం అన్నయ్య, అమోఘం. మనం సాధించిన తర్వాత ఆనందించాల్సింది. ముందు నేను ఖాన్ ఫోన్ చేసి మన ప్లాన్ మొత్తం వివరంగా చెప్తాను. అందాక నువ్వు మన రహస్య మందిరంలో రెస్ట్ తీసుకో. తోంగూర తోటగాడ కాపు కాస కోడి కూత వేళ పక్క ఎదురు చూసా తోంగూర తోటగాడ కాపు కాస కోడి కూత వేళ పక్క ఎదురు చూసా ఇంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర గుణమ్మో ఓరి తీలడా తలగడా మల్లె పూల జల్లడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాడు ఉట్టి మీద బాలని కదా గోంగూర తోటకాడ కాపుగాస ఎదురు చూసా నన్ను ఊరికే నెత్తినా వదులుతానా చెంపకిల్లకుండా ఉండగలరా సుమాల ముద్దుకే సందడ రావే ఉన్న ఆ ముళ్ళ తోటకే అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు తనటిలోన కిలక పట్టే ఇంకమయ్యనా గోంగూర తోటకాడ కాపు కాస Hey baby, come, this is the time. You gotta sing it in the rhyme. Do this back, do this side, and alright. Jibbity, going alright. నొక్కుకోనా ఆ పక్కగా నిన్ను బొమ్మ చాటు కత్తికెళ్ళరా పిల్లవే కమ్మేసుకుంటే తీయాని పిల్లవే ఓసి అమ్మడు గుమ్మడు గుప్పడంటే గుప్పెడు నడుము వంపు చూసుకునే రోజు ఎప్పుడు గోంగూర తోటగాడ కాపు కాసా అంతలోనే పెరిగిపోయే ముద్దు కోరుకున్న దూరకన్న గోరుముద్దర పుడమ్మో అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాలని కదా పెట్టగానే అందరూ పారిపోయారు మూసివేశారు ఈ కాను పేరు చెబితేనే ఈ పసిపిల్లలు కూడా పాలు తాగరు అందరూ పారిపోయారు ఒక్కడు కూడా నా ముందే నిలబడే ధైర్యం కూడా లేదు నీలాంటి అవినీతి పరులను చూస్తే వారి గుండెల్ని ముక్కలు చేసే వరకు నిద్రపోడరా ఈ చక్రధార్ నీ కోసమే వచ్చా నా చేతిలో చావటానికా కాదు నిన్ను చంపడానికి మాటలు చాలా బాగానే వచ్చాయి నీ వల్లే అవుతుందిరా ఈ చక్రధార్ ఒక్కసారి ఉరిమి చూస్తే నీ గుండె పుచ్చకాయలా పగిలిపోతుంది షహబాస్ కాకల తీరిన కరాటి వీరిలే ఈ కాందార ముందు నోరెత్తి మాట్లాడరా నోరెత్తి మాట్లాడటం కాదురా మర్యాదగా నా దారి కట్టు తప్పుకో లేదా ఏం చేస్తావు
ఇప్పుడే సజీవ రాహులం చేస్తాను. కోరికలు చాలా ఉన్నాయే. కోరికలు కాదు, జరగబోయే వాస్తవాన్ని చెబుతున్నా. మర్యాదగా ఇంతసేపు మాట్లాడటం నాదే తప్పు. మర్యాదగా నా దారి కట్టు తప్పుకో, లేదా కాకల తీరిన కరాటి వీరిలే ఈ కాందాల ముందు నోరెత్తి మాట్లాడు. నా కత్తికి బలి అవుతావు. కత్తుల పనులో కరాటే ఆడినవాడు రా ఈ చక్రధర్. ఆఫ్టర్ ఆల్ నీ కత్తికి బలి అవుతావా? ఆయుష్ తీరిన ప్రతివాడు నీలాగే అదిరి పడతాడు. ఓకే, ఎవరి ఆయుష్ ఎవరి చేతిలో పోతుందో ఇప్పుడే తెలుసుకుందాం. ఎన్నాటికు నాకు సరి అయిన జోడి దొరికింది. నిన్ను చంపటానికి ఈ కత్తి ఎందుకురా? ఈ 2 చేతులు చాలు. ఇప్పుడే నిన్ను కత్తి కళ్ళకి నరికి పారేస్తాను. యుద్ధం చేయటం కూడా ఒక విద్యరా. ఇక ముందు నా కంటికి కనిపించావంటే నీ గుండెలో ప్రాణం గొంతులో కూడా పోతుంది. ఖబర్దార్. చక్రధర్, నా మీద గెలిచావన్ను సంబరపడబాకు. మరి కొద్ది క్షణాల్లో నీ భార్య దిక్కులేరు సాగుపోతుంది. అబ్బా, వంట అద్భుతంగా కుదిరింది. ఈ రోజు మా వారు నా టేస్ట్ చూస్తే అదిరిపోతారు. అయినా నేనెన్నడూ ఇంత రుచికరంగా వండలేదు. చూస్తాడు. నీ అందాన్ని నన్ను రుచి చూడమంటావా? ఎవరు నువ్వు? ఇలాంటి అందమైన ఆడదానికి సరైన మగాడిని. మర్యాదగా బయటకు వెళ్ళు. బయటికి వెళ్ళదమా? నేనంటే ఎవరు అనుకున్నావు? 7 సముద్రాలు సింగిల్ హ్యాండ్ తీయదుగా దమ్ములన్న వీరాది వీరుడు. నువ్వు వీరాది వీరుడు అయితే నీ బెదిరింపులు పారిపోయి పిరికిదాన్ని కాదు నేను. ముందందరూ ఇలాగే ఫోజులు కొడతారు, కానీ సీన్ మొదలవగానే కన్ను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తారు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నువ్వు వెనకాకలేస్తూ పారిపోవాల్సి ఉంటుంది. మంచి మాటకారివే భవాని. నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నీవు చక్రధర్ ఎవరు లేని నదులు, అవునా? అవును. ఎవరు లేని మీకు ఇంత ఆస్తి ఎందుకు? మర్యాదగా నీ ఆస్తి మొత్తం నా పేరును రాయి. ఆస్తి కూడా ఒక అద్దుంటే బాగుంటుంది. నా ఆస్తిలకు మాత్రం వద్దంటూ ఉండదు. మర్యాదగా నీ ఆస్తి మొత్తం నా పేరు రాయి, లేదా అసంభవం. అసంభవాన్ని కూడా సంభవం చేయగాడు ఈ అర్జున్. నా కంటిలో ప్రాణం ఉండగా నీ కోరిక నెరవేరదు. ఆ కంఠంలో ప్రాణం తీసైనా నా కోరిక నెరవేర్చుకుంటాను. మా వారు వచ్చే టైం అయింది. వారి చేతిలో నువ్వు దిక్కులేని చావటం ఖాయం. మీ వారు వాడెప్పుడో మా కాందాద చేతిలో దిక్కులేని సాగు చచ్చే ఉంటాడు. మొగుడు చచ్చాడని బాధపడుతున్నావా? నో, నీకే కష్టం రానేమో. నిన్ను నీ జీవితాంతం నా ఉంపుడు గతిగా ఉంచుకుంటాను. మర్యాదగా నా కోరిక తీర్చు. నీవు నా కోరిక తీర్చకపోతే నేను చంపైనా నీ ఆస్తి మొత్తం తీసుకో. నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నీ ముందే ఒప్పుకొని ఉంటే నీ అందం ఎంత స్వీట్ గా ఉండేది కాదేమో. దుర్మార్గుడా, నీళ్ళని పోతూ నీ దేశంలో పుట్టినందుకు ఈ ప్రపంచం దిక్కుతో తలదిక్కులేని చేస్తావు కదరా. వద్దండి, వద్దు.
దగ్గరికి రావద్దు. ఆ నీచుడు నన్ను నా జీవితాన్ని మీ నుంచి దూరం చేస్తాడండి. మీ ప్రేమకు మీ అనురాగానికి ఈ భవాని పనికిరాదండి, పనికిరాదు. పనికిరాదండి. మళ్ళీ ఎన్ని జన్మలైనా ఒంటరి చేసి వెళ్ళిపోయా భవాని. ఒక్క క్షణమైన నీ ముందే ఒప్పుకొని ఉంటే హాయిగా మా కాందాల చేతిలో చనిపోయి ఉంటే నీవు ఈ దృష్టి చూడకుండా ఉండేవాడిని. దేవత లాంటి నా భార్యను నా నుంచి దూరం చేసి ఇంకా నా కళ్ళ ముందు మాట్లాడే వీడు అయ్యావా? ఇప్పుడు నిన్ను ఈ కత్తితోటి ముక్కలు ముక్కలుగా నరికి నా భార్య ఆత్మకి శాంతి చేకూరుస్తాను. వాస్తవాన్ని వివరిస్తున్నా. మొత్తం నా పేరు ఇన్నాళ్ళు ఈ సమాజం నాలోని మంచితనాన్ని మానవత్వాన్ని మాత్రమే చూసిందిరా. ఈ రోజు నా భార్య భరణంతో నాలోని మానవత్వం మంచితనం నన్ను ఒక కిరాతకుడిగా మార్చేశాయి. ఇప్పుడు నిన్ను నా నుంచి నన్ను ఎవరు కాపాడలేరురా. నా పేరు రాయి లేదా నీవు కూడా నీ భార్య దగ్గరికి వెళ్ళిపోతావు. నీ పేరున రాయాలా? నువ్వేమన్నా నా బంధువా లేక నా స్నేహితుడువా? మీ అమ్మమ్మ పెద్దవాడికి మీ నాయనమ్మ లక్షల లక్షల డొనేషన్లు ఇచ్చావు. దేశం సస్యశ్యామలంగా ఉండాలి, ఎవరికి ఏ కష్టం రాకూడదని ఈ దేశంలోని ఎందరో వికలాంగులను మానవాళ్ళని చేరదీసి వారికి సేవలు చేసి ప్రపంచ మానవాళి నీరాజనాలు కొన్న కరుణామూర్తిరా. ఆమె నాకే కాదు, ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి అమ్మేరా. మరి ఇంకా మా విలువెలుపు కనకదుర్గమ్మ తల్లి ఆమె ఆభరణాలు నీలాంటి లుచ్చగాళ్ళు దోచుకుపోతే ఆమె భక్తులు కన్నీటితో పూజలు చేస్తున్నారు. ఆ కన్నీటి సునామీలో ఎప్పుడైనా మీ రాజ్యం తప్పదు. ఏదో కొంతవరకైనా నా భక్తులు మనశ్శాంతిగా ఉంటారని నాకు చేతనే సహాయం చేశాను, అది కూడా నా తృప్తి కొరకే. చక్రధర్, మా చూపులు మీలాంటి వారి మీద పడిన మరుక్షం మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అందుకు ఉదాహరణ నీ భార్య శవం. ఏం బెదిరిస్తున్నావా? జరగబోయే వాస్తవాన్ని వివరిస్తున్నాను. కదులుతున్న కాలచక్రాన్ని ఆపగలుగుతున్నవాడు నా రివాల్వర్ లోని బుల్లెట్ మీ వెచ్చని రక్తంలో స్నానం చేయాలని తహతాలాడుతాం. దమ్ముంటే రారా. నా నుండి ఎవడో కాపాడలేడు. ఎప్పుడైనా ఇలాంటి దుర్మార్గులు చావక తప్పదురా. ఈ రోజు నుంచి ఈ ఆస్తి మొత్తానికి నేనే అసలైన వారసుని. ఏమిట్రా ఈ దారు? ఎవర్రా మిమ్మల్ని ఎవరు నువ్వు? ఎందుకు వీళ్ళిద్దరు మాట చేశావు? ఎవరు? నేను మాట చేశానా? నో సార్, నో. హత్య చేసిన ప్రతి అంతకుడు నో అని అంటారు. నిజంగా నాకేం తెలియదు. ఈ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. చక్రధర్ ఎవరో కాదు, నా ప్రాణ స్నేహితుడు. ప్రాణాలు తీసేందుకు కిరాయితీకి వస్తారు సురేష్. ఈ మధ్య ప్రాణ స్నేహితులే ప్రాణాలు తీస్తున్నారు అని ఎన్నో కేసుల్లో రుజువైంది. మీరు ఏదైనా చెప్పుకోదలుచుకుంటే కోర్టుకు వచ్చి చెప్పుకోండి. ఎవరైనా రాలేదు సార్. హత్య జరిగి ఎంతో సేపు కావట్లేదు. అంతకుడు ఎంతో దూరంగా పోయి ఉన్నాడు.
ప్లీజ్ నన్ను వదలండి. వాడిని బట్టి మేము ఉద్యోగం చేస్తాను. సారీ, మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్ ఇతను తీసుకోరండి. సార్ నా మాట వినండి. సారీ, ఈ సురేష్ మండుతున్న సూర్యుని లాంటివాడు. అన్యాయం చూసిన తర్వాత దాన్ని అంతం చేయకుండా వదలడు. నమస్తే సత్యం గారు. హలో హరీష్, ఏమిటి విశేషాలు? ఏమీ లేవండి, అన్ని మామూలే. ఒక నిమిషం కుర్చీ తీసుకొస్తాను హరీష్. అతి మర్యాదలు చేయకండి. హరీష్ కూర్చోమ్మా. ఏమిటి హరీష్, ఏమిటి విశేషాలు? ఏమీ లేవండి, అన్ని మామూలేను. ఏమిటి 2 రోజుల నుంచి కనిపించడం లేదు? అది పర్సనల్ పని మీద ఆగాల్సి వచ్చింది. అంటే నన్ను పరాయవాణ్ణి చేస్తున్నావా? అబ్బే అదేం కాదండి, నాకు మీకన్నా ఆప్తులు ఉన్నారు చెప్పండి. మరి చెప్పు, ఏమిటి ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి కనిపిస్తున్నా? నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను సార్. సురేష్ చక్రధర్ నేను ప్రాణ స్నేహితుడు. మా స్నేహం ఎంతో విలువైంది. ఏది మొన్న పేపర్లో వచ్చింది, ఆ చక్రధర్ని సురేష్ అనే అతను మర్డర్ చేశాడంట, అదేనా? అదే సార్. ఆ సురేష్ మా స్నేహాన్ని కాల్చి బూడిచ్చేశాడు. చక్రధర్ని చంపి అతని ఆస్తి మొత్తం కాజేయాలని చూశాడు. వాడి దురదృష్టం కొద్దీ పోలీసులకు దొరికిపోయాడు. మళ్ళా జైలు నుంచి తప్పించుకున్నాడు కదా. వాడు తప్పించుకొని ఉండొచ్చు, దేవుడు వాడిని రక్షించి ఉండొచ్చు, కానీ ఏదో ఒకనాడు నా చేతిలో చిక్కకపోడు. సారీ హరీష్, నిన్ను బాధ పెట్టినట్టున్నాను. ఇలా రోజుకొక్కసారైనా వాడిని తలుచుకుంటేనే వాడి మీద కసి ఇంకా ఇంకా పెరుగుతుంది. కూర్చో, ఒకసారి కూర్చో. కాఫీ వద్దులే సత్యం. పర్లేదు కూర్చో. పేపర్ చదువు. అలాగే కానీ కాఫీ చాలా బాగుంది. మా చెల్లి చేతితో చేసిన కాఫీయే కాదు, కషాయమైన అమృతం లాగా ఉంటుంది. చెల్లి, నేను హాస్పిటల్ దాకెళ్ళి నాన్నగారికి ఎలా ఉందో చూసేస్తానమ్మా. అలాగే అండి. జాగ్రత్త. అలాగే. రోజా, మీ నాన్నగారికి ఇంకా తగ్గలేదా? లేదు, ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు సరిపడే డబ్బు అందలేదు, అందుకే లేట్ అయింది. మన క్లబ్ లో సెలబ్రేషన్ డేట్ ప్రకటించారా రోజా? ఎల్లుండే మహాన్ బావా. తమరు ఇంతవరకు ఒక రిహార్సల్ కూడా రాలేదు. రేపు నలుగురిలో నాకేదైనా మాట వస్తుందేమోనని భయంగా ఉంది. చూడు రోజా, నువ్వు నేను కలిసి 2 గంటలు డాన్స్ రిహార్సల్ చేస్తే 2 నెలలు ప్రాక్టీస్ చేయాల్సిన డాన్స్ కూడా వస్తుంది తెలుసా? ఎందుకో? నీ మీద నా ఏకాగ్రత. ఏమిటి? అదే మనకు మన వృత్తి మీద ఉన్న ఏకాగ్రత అంటున్నాను. సరే, రిహార్సల్స్ మొదలు పెడదామా? ఓకే. ఓకే. నీతోనే ఉంటానమ్మ జాబిల్లి
ఉంటే అందరూ అదిరిపోతారు. మన క్లబ్ కూడా మంచి పేరు వస్తుంది. అవును, మనం కనుక డాన్స్ కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. ఇది నిజమా? సరే కానీ 2 రోజుల నుంచి మీరు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి చూపులు ట్రై చేస్తున్నారా? చూపులా నాకా? భలే దానిలే రోజా. చూడు రోజా, నీకు తెలియకుండా ఆ జీవితానికి సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా జరగదు. నిజమా? మాటికి. సరే రోజా, నా క్లబ్ టైం అయింది, వెళ్ళి వస్తా. ఓకే బాయ్. ఏం చేస్తాం, మా గురువుగారి దయ వల్ల మా హాస్పిటల్ రోడ్లో పెట్టాల్సి వచ్చింది. ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా దొరకలేదు. చూద్దాం, దొరక్కపోతారా? ఓ 10 రూపాయలు రాబోతయ్యా. ఇక్కడే ఉన్నా. ఏమైంది? నొప్పి ఎక్కడ? ఇక్కడ ఏమైంది? ఎట్లా జరిగింది? చెప్పు. ఏం కాదు కానీ 100 రూపాయలు నీయే ఎవడే వాడు వాడి తీసి జేబులో వేసుకున్నాడు. ఉండే నీ ఆశపాడు కాను. సరేలే, నేను చేస్తాగా. ముందు ఎంత ఉన్నాయి డబ్బులు? దొరికినే ఉండే డాక్టర్. ఎంత? నీ దుంప అది ఎంత? మరదళ్ళు పెట్టావేంద్ర ఇన్ని? కష్టపడి సంపాదించింది కదా డాక్టర్. కష్టపడి సంపాదించయ్యా. సరేరా, నీకు మంచి ముందు ఇస్తా. అక్కడ నుంచో అయ్యా. నీ దుంప అది ఎంత? 100 రూపాయల కోసం ఆశపడ్డావు కదరా. నార్త్ నార్త్ నీ దుంప అది ఎంత? ఎక్కువ చిన్నగా ఎక్కువ. ఇగో చూడు, కానించి చూడు. చూడు నార్త్ నార్త్ ఎవరు ఏదో కొనుక్కున్నట్టుగా. ఈరోజు కలెక్షన్ ఎంత? ఎంత అంటే నేను లైన్ టైం చూసి నువ్వు బాగానే కొనుక్కున్నావు ఏదో. అరే శిష్య, అంతా ఎందుకు గాని, నేను జంతువుల డాక్టర్ కదా. మనకి ఈ నాకు ఈ సొసైటీలో ఎటువంటి పేరుందంటావు? డాక్టర్ గారు, గురుగారు, మీకు జంతువుల డాక్టర్గా మంచి పేరే ఉంది. ఎందుకంటే మీకు తెలియని అన్ని నేను కాంపౌండర్గా ఉండి దగ్గరుండి చూసుకుంటున్నా కదా. ఏంది నువ్వు? నేనే. నాకు తెలియని నువ్వు దగ్గర చూసుకుంటున్నావా? అవును గురుగారు. రే, నిక్కడ తొడుక్కోలో కూడా తెలియదు నీకు, నువ్వు నాకు చెబుతున్నావా? అవును. అసలు దోమకి మలేరియా రోగం వచ్చింది అనుకోండి, ఏంది అసలు ఏ బిల్లు వెయ్యాలి, ఏ ఇంజక్షన్ వెయ్యాలి, ఇంకా నేర్పింది నేను కదా. శవాల మీద చిల్ల జరుగుకునే శిష్య, అసలు దోమ ఎంత ఉండదమ్మా గురుగారు? దోమ ఇవ్వండి, అసలు ఎంత ఉండదంటే దోమ అనేది, ఇవ్వండి, దోమ ఇంత ఉండదు గురుగారు. నీ దొంపదేగా ఇంత దోమ ఉండదు కదా. ఇంత దోమకి ఇంత పెద్ద దిగుని ఎలా ఇస్తారా? అదే గురువు గారు, మీకు తెలియని అన్ని ఇలా తెలుసుకొని మీరేమో డాక్టర్ అయిపోయారు, నేనేమో ఈ కంప్యూటర్ కానీ మిగిలిపోయా. అలాగా
అదేంట్రా ఏడు గురుగారు నా ముందు ఇలాంటి పిచ్చోగులు వేసావంటే ఈసారి కప్పలకి ఇచ్చే ఇంజక్షన్ నీకు ఇస్తాను జాగ్రత్త జీవితంతో బెగబెగ ఆడు తిరుగుతావు ఏదిరా కొడుతున్నావు ఏంది గురువు గారిని రా పుట్టుకొని ఏంటి అంటావా గురువు గారు తొక్క ఇంట్లో పెళ్ళాం చేత తొనలు తినే పంది మామనాయాలు కూడా నన్ను కొట్టేవాళ్ళు ఎవరు ఇంట్లో విషయాలు బయట చెప్పమాకరా రేపు నుంచి జనాలను బయట తిరగనివ్వరు సరేలే అలా రా దారికి ఇప్పుడు చెప్పు డాక్టర్ ఎవరు మీరేనండి కంపౌండర్ నేను అది అది లెక్క సరే కానీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ జంతువులకి ఉచితం చేయడానికండి సరే పిలువ అయితే బలులారా కప్పలారా ఏగలారా మీకు మేము ఉచితం చేయడానికి వచ్చాం మీరు వచ్చే చూపించుకోవచ్చు అది సరే కానీ సమరం ఈ ప్రేక్షకుల ఉత్తరాలకి ఎప్పుడు నువ్వే సమాధానం ఇస్తుంటావు కదా ఈ వారం నేను ఇస్తాను ఉత్తరాలు చదువు నేను డాక్టర్ నువ్వు కాంపౌండరు నేను సమాధానం ఇస్తే నువ్వు రాయాలి ఏందో పెళ్ళాం తన్నులు ఓకే ఓకే నువ్వే డాక్టరు నేను కాంపౌండరు చదువు చదువు దుంప దగ్గర ఎక్కడ నువ్వే చదువు అబ్బా ఏందంట అబ్బో కంపురాజు బారు నుంచి లింకురాజు రాస్తున్నాడంట కంపురాజా కంపురాజు పాలెమా లింకురాజా ఏందంట ఆయన లింకు దింపదగి సరిగ్గా రాయం కూడా రాయలేదు నేను 10 కప్పల్ని పిలుస్తున్నాను మంచిది వాడిలో మగవీణ్ణి ఆడవీణ్ణి అబ్బా వాడిని తెలుసుకోవడం ఎలా మంచిగా వచ్చినట్టు కదా అయ్యా ఏమండి లింకురాజు గారు ఏంది రాయే రాయ్ ఏమండి లింకురాజు గారు ఆ కప్పలను తీసుకెళ్ళి బావిలో పడేయండి ఏంది ఎన్ని పైకి తేలుతాయో అవి ఆడవి ఎన్ని మునిగిపోతాయో అవి మగవి ఒరే సమరం నీకుడు వాగుడు బాగా ఎక్కువైందిరా ఏమైందిరా అది పెంచుకునేదిరా ఒరే పెంచుకున్నా కాబట్టి ఏమన్నాను రా పెంచుకున్నా ఏమన్నానా నీతో చేయండి కాడి నుంచి నా వ్యాపారం కూడా దెబ్బతింటుంది ఇక నుంచి అంతే ఏంది నువ్వు నేను బాగుంటరా రే సమరం తప్పు అయిపోయిందిరా ఇప్పుడు నువ్వే డాక్టర్వి నేనే నీ కాంపౌండర్నే అది షేట్ నేను డాక్టర్ అనే విషయం నేను మర్చిపోయాను రా పోరా 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 అబ్బా అబ్బా నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది అబ్బా అబ్బా చక్కని చుక్క చక్కెర ముక్క కొరుకు తింటాలే చక్కెరి రంగు టక్కరి పొంగు చురుకుమన్నాదే అరే అమ్మాయి నువ్వు అందుకు నచ్చావే అరే ఇంగ్లీష్ ముద్దలు ఇష్టంగా ఎన్నో ఇస్తాలే మర్చిపోయే సంగతులెన్నో ఇంకా నేర్పిస్తాలే చూపిస్తాలే జాజిరి 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 జానా జాజిరి జాజారి జాజిరి 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 జానా జాజాలే జాలే జాలే జా చిక్క చక్కెర ముక్క కొరుకు తింటాలే చక్కిలి రంగు టక్కరి పొంగు చురుకుమన్నాదే
పట్టే చూస్తాగా చెయ్యి పడని బొళ్ళు పట్టి చుట్టి చూస్తాగా ఒప్పు సొంపులు ఇలాగా అందుతున్నది ఎలాగా పుట్టుకుంటే చాలింకా కంగారేదో నాలోన తలుపు బెళ్ళుకు అన్నానే చెప్పేస్తాయి ఎలా పక్కన చుక్క చక్కెర ముక్క కొరుకు తింటాలే చెక్కి రంగు టక్కరి పొంగు చెరుకుమన్నాదే అది అందించేస్తావా మనసు పడిన సొగసు మరి గిల్లి గిచ్చే చూస్తాగా ఆట ఉన్నది వస్తావా దాచుకున్నది ఇస్తావా హత్తుకుంటే గాఢంగా సిగ్గే పోదా దూరంగా చిలిపి చిలిపి సింగారం ముచ్చేస్తాగా ఎడా పెడా జాజిరి 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 జాడా జాజిరి జాజారి జాజిరి 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 జాడా జాజాలే జాలే జాలే జా చుక్క చక్కెర ముక్క కొరుకు తింటాలే చెక్కి రంగు టక్కరి పొంగు చీకుమన్నాదే ఎవరో చెప్పు. ఎవరు రోజా నువ్వా సురేష్, నేను నీ రోజాని. అవును రోజా నేను నువ్వు అనుకోలేదు సురేష్, నీ కౌగిల్లో ఎంత ప్రశాంతంగా ఉంది. అవును రోజా ఎంతో టెన్షన్లో జీవిస్తున్నాడు నీ రాక ఎంతో ఆనందంగా అయినా ఈ అర్ధరాత్రి వేళ ఎలా వచ్చావు సురేష్, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నా మనసు ప్రతి క్షణం నీ కోసం కలవరపెట్టసాగింది. రోజా నేను చట్టం నుంచి తప్పించుకున్న నేరస్తున్నా. నన్ను పట్టుకుంటే ₹1,00,000 బహుమతి ప్రకటించింది ఈ పోలీసు యంత్రాంగం. అందువల్ల ఇలా పాడుపడ్డ బిల్డింగుల్లో తలదాచుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఇదే సరైన మార్గం. అందుకే చెప్తున్నాను రోజా, పరిస్థితులను బట్టి మన పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని. అంటే అంటే నన్ను నువ్వు మర్చిపోవాలి. సురేష్, ఏమిటి మాట్లాడేది? అవును రోజా, రేపో మాపో ఈ న్యాయస్థానం నాకు ఉరిశిక్ష విధించడం కాదు. నా మీద ఆశ పెట్టుకుని నువ్వేం సుఖపడతావు? సుఖం అనేది శరీరానికి సంబంధించింది. అది మనసుని ఓదార్చలేదు. రోజా తప్పదు రోజా, చెయ్యని నేరానికి మన ప్రేమ బలికాక తప్పదు. ఆ అర్జున్ గాడు ఈ లోకంలో ఎక్కడ దాగి ఉన్నా సరే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేదాకా నా కసి చల్లారదు. నా చక్రధర ఆత్మకు మనశ్శాంతి. సురేష్, ఇంతటి ఆవేశం పనికిరాదు. ఆవేశం కాదు, నా కళ్ళ ముందే నా ప్రాణ స్నేహితుడు అతని భార్య సింపుల్ని చావు చేస్తే అసలు నేరస్తుల్ని వదిలి నాకు సంఖ్యలు వేసాడు ఆ ఇన్స్పెక్టర్ విక్రమ్. వాడి అవినీతిలో అన్నాడు ముక్కలు ముక్కలు చేస్తాను. సురేష్, నీవు నాకు మాట ఇస్తావా? నువ్వు అడిగితే నా ప్రాణాలే ఆనందంగా ఇస్తాను. చెప్పు రోజా, ఏం కావాలి? నిజంగానా? ఇచ్చిదా నా మాటనే పరీక్షిస్తున్నావు. నన్నెన్నడికి మర్చిపోనని నాకు మాట ఇవ్వు. అవును సురేష్, ఈ క్షణమే ఇక్కడే నువ్వు నాకు మాట ఇవ్వాలి. లేకపోతే ఈ క్షణమే నేను చచ్చిపోతాను. రోజా, ఇంకెప్పుడు హాస్యానికైనా ఈ మాట నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గుండెల్లో నీ ప్రతిబింబం ప్రతిష్ఠించుకునే ఉంటుంది. అదే నాకు కావాలి. నీ హృదయంలో ఆనిముత్యమే దాగుండాలనేదే నా కోరిక. నీ కోరిక తప్పక నెరవేరుతుంది.
కాడా కంది చేను కాడ కన్ను వేసినానే వంగ చేను కాడ ఉళ్ళు మలిసినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి పెట్టావే నసదియ మసాల తోడి పెట్టావే చట్టాని చుట్టమే మందార మొగ్గవే అందాలు దక్కని సందగాడ వస్తానంది మర్చిపోకు వచ్చి ఇస్తానన్న ముద్దు లేక వెళ్ళిపోకు కంది చేను కాడ కన్ను వేసినానే వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే జొన్న చేను కాడ మట్టు వేసినానే సుందరాంగి పళ్ళ బుట్టలా అరతేన పుట్టలా ఓయ్ పూల తట్టలా ఉంది పిల్ల చూడరా రావే గట్టిపోయే వంద బాటలో కూతురో మత్తమ్మ జాతరో సొంతంత బండికెత్తరో ఆరబెట్టి ఊరబెట్టి ఉంచినాలే నీకు ఇష్టమైతే పీత ములుకు పలుకుతాలే ఒక గుట్టు బొమ్మ చాటు దించుతాలే నీకు ఆకలైతే నేను కొట్టు ఉంచుతాలే వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే జొన్న చేను కాడ మట్టు వేసినానే సుందరాంగి చెయ్యి బట్టలో నెయ్యి కరగబెట్టరు ఇలా చూసి వచ్చి అల్లా నీ ఒళ్ళు చూస పిల్ల నీ కాళ్ళు కాస్త కరగబెట్టరు మొత్తుకుంటూ లొల్లి లొల్లి పెట్ట మాకు నిన్ను ఎత్తుకుంటే ఇంటి కలిసి చెప్ప మాకు కంది చేను కాడ కన్ను వేసినానే వంగ చేను కాడ ఉళ్ళు మలిసినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి
కష్టమైన పని. తీసే సినిమాలో 25% వాటా మనకి ఇవ్వనన్నాడు బాస్. ఏమిటి ఇవ్వనన్నాడా? తప్పదైతే వాడికి. వాడు షూటింగ్ వెళ్ళే దారిలోనే వాడి బాడీ ముక్కలు ముక్కలు అవ్వాలా. ఆ దృశ్యం చూసి ప్రతి ఒక్క నిర్మాత భయపడాలా. ఈ రణధీరికి ఎదురే లేదని తెలియాలా. అర్థమైందా? నన్నేం చేయమంటారు? ఏం చేయమంటావేంద్ర? ఒక పవర్ఫుల్ కలిగిన బాంబు తీసుకో. అది ఓ పాతకారులో పెట్టి రిమోట్ కనెక్షన్ ఇవ్వు. ప్రతిరోజు ఉదయం ప్రదీప్ వర్మగాడు ఈ రోడ్డున 10 గంటలకు వెళ్తా ఉంటాడు. టైం చూసి రిమోట్ నొక్కు. అంతే, వాడి బాడీ ముక్కలు ముక్కలైపోద్ది. ఈ రణధీరికి ఎదురే లేదని తెలియాలా. మరి ఆ శంకర్నాథ్ గడు ఏమన్నాడు రా? అతను తీసే సినిమాలో ఒక కొత్త హీరోయిన్ కోసం అడగటం జరిగిందంట. అమ్మాయి ఒప్పుకోలేదంట. ఏంటి ఒప్పుకోలేదా? మంచి అవకాశం వస్తే ఎగిరి గంతేయాల్సింది పోయి కాదు అన్న ఆనిముచ్చి ఎవర్రా? 5 స్టార్ క్లబ్ లో డాన్సర్ రోజా. ఆమె ఒప్పుకుంటే 50% వాటా మనకి ఇస్తానన్నారు బాస్. మన క్లబ్ లో పనిచేసి డాన్స్ రోజానా? అది ఎలా ఒప్పుకోదు నేను చూస్తా. ఆత్మాభిమానం గల అమ్మాయి బాస్. అది కష్టమైన పని. రేయ్, కష్టమైన పని సాధించడమే ఈ రణధీరికి తెలిసిన విద్య. అది ఎలా ఒప్పుకోదో నేను చూస్తాను. వెంటనే వెళ్ళి దాన్ని తీసుకురా. వెళ్ళు. రేయ్, బాస్. ఈ రోజు రాత్రికి సింగపూర్ నుంచి షిప్ వస్తుంది. ఆ షిప్పులో ఎంతో విలువైన వజ్రాలు వస్తాయి. మూడో కంటికి తెలియకుండా మన స్థావరానికి ఆ వజ్రాన్ని చేర్చు. వెళ్ళు. ఎంతో ఆనందంగా ఉంది. హలో విక్రమ్, వెల్కమ్. ఏమిటి సంగతులు? నేను చేసే ప్రతి పనికి మీరు డబ్బులు ఇచ్చి నన్ను మరీ రుణగ్రస్తుని చేస్తున్నారు కదా. చూడ విక్రమ్, ఈ రాజ్యంలో మన మీద మనకి నమ్మకం కుదరాలంటే డబ్బు లెక్క చెయ్యకూడదు. ఇంతకీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని వచ్చాను. ఏంటది? ఆ సురేష్ మన కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అంత ముఖ్యమైన సాక్షిని ఎలా వదిలేరయ్యా? ఎలాగైనా 2 రోజుల్లో పట్టుకొని అరెస్ట్ చేస్తాను. మీకేం భయం లేదు. భయానికే నన్ను చూస్తేనే భయం. వాడు ఎక్కడున్నా సరే నేను పట్టుకొని చిత్రహింస పాలు చేసి నేనే నీ స్టేషన్కి పంపిస్తాను. ఎల్లు. మీరు అంత సమర్థులని తెలిసే మీకు ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. సరే, మీ తమ్ముడు అర్జున్ ఎలా ఉన్నాడు? వాడికేమయ్యా, 3 ముందు బాటిళ్ళు 6 అందగత్తుల మధ్య జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ సురేష్ ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. అర్జున్ కోసం సమరసింహంలో సంచరిస్తున్నాడు. వాడు కనుక నా స్థావరానికి వస్తే శవమై చాల్తాడని. అది సరే, ఇంకొక ముఖ్యమైన విషయం. మీ అన్నయ్య పలుకుబడి ఉపయోగించి ఈ రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ గ్లూకోజ్ బాటిల్ సప్లై చేసే కాంట్రాక్ట్ మీకు వచ్చేలా చేశారు. నిజమా? అవును సార్. ఆనందం, మా ఆనందం. నా స్థావరంలో తయారైన 8 కోట్ల రూపాయలు చేసే గ్లూకోజ్ బాటిల్ ఎలా క్యాచ్ చేసుకునేదని ఆలోచిస్తా ఉన్నా. మా అన్నయ్య నాకు ఇప్పించిన ఈ కాంట్రాక్ట్ తో నా సమస్య పరిష్కారం అయింది. అందుకనే ఈ రోజున గవర్నమెంట్ తరలించమన్నాడు. అలాగే. సరే, నేను వెళ్ళొస్తాను. ఆగో విక్రమ్, ఈ సంతోషకరమైన వార్త చెప్పిన నీకు ఓ ప్రెజెంటేషన్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు.
సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చూసై నవలకం ఓ ఎమ్మో ఊపరాల దుమ్ము ఒళ్ళంతా తిమ్మాయనమ్ము అయ్యో బంతులాడవయ్యో సంకురాత్రిరయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం ఆరాధగోలేమో రాగం తీసే తీరాసలిలేమో ప్రాణం తీసే చదువే ఆనందం అయినా పరువే గోవిందం ఇతగాడు బతుకంటే గతగాడు తను చుక్కల గిలిగింతకు పులకింతలు వినిపించలే కొంగే బంగారం కొంగే సింగారం చూసే నవలకం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం నీ కళ్ళల్లో మాయమస్తా కొట్టి నేనెళ్ళన గాలి జక్కా ఎక్కి అదిగో ఆకాశం తారా సచ్చితో సావాసం మన ఇద్దరి కసి ముచ్చుల రసమత్తుల వింటే నిదురోయిన తొలి జన్మల కొదలిప్పుడు కొదలడిగలే నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఓ ఎమ్మో ఊపరాల దుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో బంతులాడవయ్యో సంకురాత్రిరయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం